A plus B plus C is equal to 13. A square plus B square plus C square equal to 69. Find AB plus BC plus CA. రైట్. వెరిఫికేషన్ చేయండి ఏమన్నా అవి మూడు ఈక్వల్ అయ్యేటట్టు. ఏబిసి వాల్యూస్ అజంప్షన్ బేస్ చెప్పండి, నాకు కొన్ని వాల్యూస్ ఏమన్నా చెప్పండి అజంప్షన్ బేస్లో మీకు ట్రై చేసి. అజంప్షన్ బేస్ చెప్పగలుగుతారా? 3 4 5. ఓకే రైట్, చూద్దాం. 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25. 25 25 15 కదా అయ్యేది నీకు. 5 5 3నా? రైట్. అప్పుడు 25 25 59 అయ్యేది. అవును 69 ఉంది, 59 కదా. 5 5 రైట్ రాదు. నెక్స్ట్ రైట్ ట్రై చేయండి, నో ప్రాబ్లం, చూస్తున్నాం, ట్రై చేయండి. రైట్. 2 స్క్వేర్ 4 రైట్. నెక్స్ట్ 4 స్క్వేర్ 16 20, 7 స్క్వేర్ 49. సరిపోయింది. అంటే 2 4 2 రైట్. అక్కడ ఏబిబిసిసిఏ రాయొచ్చు. రైట్. నేను అజంప్షన్ ఎందుకంటే టెస్ట్ చేయడానికి. రైట్. ఈ క్వశ్చన్ ఆ మెథడ్ చేయము, డైరెక్ట్ చేద్దాం. ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏబి ప్లస్ బిసి ప్లస్ ఏ ప్లస్ బిసి ప్లస్ సి ఎంత 13. 13 స్క్వేర్ ఎంత 169. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఎంత 69 ప్లస్ 2 ఇంటూ ఏబి ప్లస్ బిసి ప్లస్ సిఏ. 169లో 69 పోతే 100. 2 ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. ఇటువంటి కూడా రాసే పని రాకూడదు. ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఎంత? ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఎంత 50. అజంప్షన్స్ అయితే ఏమేమి వచ్చినాయి 2 4 7. ఎందుకంటే మనకు అజంప్షన్స్ రావాలి అనే దానికి. రైట్. చిన్న చిన్నవే కదా. సో ఇప్పుడు ఇట్లా ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా స్పీడ్ పెరుగుతూ వస్తుంది. ఇట్లా ప్రాక్టీస్ చేస్తూ వస్తే మనకు ఆటోమేటిక్గా స్పీడ్ పెరుగుతూ వస్తుంది. డౌట్ ఉంది ఏమైనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ 64 బై ఎక్స్ వై మైనస్ వైజెడ్ మైనస్ జెడ్ఎక్స్ ఈక్వల్స్ టు -2. అయితే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 3z. దెన్ ది వాల్యూ ఆఫ్ జెడ్ ఈజ్ అంటున్నాడు. రైట్. చెప్పండి. రైట్. డైరెక్ట్గా చేయలేం కానీ దీన్ని ఇట్లా రాస్తాను నేను. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ 64 ఈక్వల్స్ టు -2 ఇంటూ ఎక్స్ వై మైనస్ వైజెడ్ మైనస్ రాయచ్చా? ఓకేనా? రైట్. ఇప్పుడు చూద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ దాని మొత్తం యువతలకి రాస్తాను. ప్లస్ 2xy 2 ఇంటూ ఎక్స్ వై మైనస్ వైజెడ్ మైనస్ జెడ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 64. ఓకేనా? ఏమైనా డౌట్ ఉంది? ఇప్పుడు ఇంకా ఫార్ములా ఉంది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2a ఇంటూ ఏబి బీసీ సిఏ. కాకపోతే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ మైనస్ జెడ్ హోల్ స్క్వేర్ రాస్తే, ఎందుకంటే జెడ్కు రెండింటికి మైనస్ ఉంది అందుకు. ఇప్పుడు 2 ఇంటూ ఎక్స్ వై ఏబి రైట్. బి ఎంత అంటే వై, జెడ్ వచ్చేసి మైనస్ జెడ్ ప్లస్ మైనస్ జెడ్ ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 64. ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్. అంటే ఎక్స్ ప్లస్ వై మైనస్ జెడ్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 64. అయితే ఎక్స్ ప్లస్ వై మైనస్ జెడ్ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే √64. క్వశ్చన్లో ఇంకో వాల్యూ ఇచ్చినాడు. ఎక్స్ ప్లస్ వై ఎంత 3z మైనస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 8 అయితే 2z ఈక్వల్స్ టు 8 అయితే జెడ్ వాల్యూ 4. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. రైట్. కాకపోతే దీన్ని చూసి అనలైజ్ చేయాలి కంపల్సరీగా, డౌట్ ఏం లేదు. మనం ప్రాక్టీస్ చేసే 3-4 క్వశ్చన్స్ ఆటోమేటిక్గా మనం ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు. 3-4 క్వశ్చన్లు చేస్తే ఆటోమేటిక్గా మనం ఈజీగా చేసుకోవచ్చు. ఏమైనా డౌట్ ఉంది? రైట్. మనం ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. నేనేం చేస్తున్నా, ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏబి మైనస్ బిసి మైనస్ సిఏ. దాన్ని నేను ఫార్ములా రాసుకొని రాస్తాను. ఓకే క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆల్జిబ్రాలో ఇంకా బాగా చూస్తాము. రైట్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఏబి మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి. ఆన్సర్ ఏమవుతుంది? ఏ ప్లస్ బి. ఏ ఎంత 785, బి ఎంత 435. యాడ్ చేస్తే 11 12 20.
10, 12, 12, 20. సింపుల్. ఏం డౌట్ లేదు కదా. ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ బి. నెంబర్ ఆఫ్ చేసిన ఏ ప్లస్ బి. నెక్స్ట్ క్వశ్చన్. ఏ క్యూబ్ సరే ఏ క్యూబ్ కాదు ఏ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ బై ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్. ఆన్సర్ ఏమవుతుంది? 1/a మైనస్ బి. సో 1 ఏ ఎంత 147 మైనస్ 143 వాల్యూ 1/4. డౌట్ ఉందా? క్లియర్? ఎస్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. 13 క్యూబ్ ప్లస్ 7 క్యూబ్ బై 13 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్ మైనస్ సంథింగ్ ఈక్వల్ టు 20. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఎంత ఉండాలి? ఇక్కడ ఏబి ఉంటే ఆన్సర్ ఏం రావాలి? ఏ ప్లస్ బి ఉంది ఆల్రెడీ 13 ప్లస్ 7 అంటే ఇక్కడ ఖచ్చితంగా ఏముండాలి? ఏబి. ఏ అంటే 13, బి అంటే 7. 13 into 7 అది మనకు కావాల్సిన ఆన్సర్. రైట్. క్లియర్? ఏమైనా డౌట్ ఉందా? ఎస్. మనం చూస్తాం ఆన్సర్ చేస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్. ది వాల్యూ ఆఫ్ అన్నాడు ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. నేను డైరెక్ట్ అయితే చేయలేం. చేస్తే ఏమవుతుంది? ఒకవేళ రాస్తే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏమన్నా రాసుకోవచ్చు? ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ బై ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ మైనస్ బి క్యాన్సల్ అయిపోతే మిగిలిన టర్మ్స్ ఏమేమి ఉంటాయి? ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ బై ఇంత చేయాలి. మళ్ళీ దాని బదులు చిన్న చిన్న నెంబర్సే కదా. 3 క్యూబ్ ఎంత? 27 బై 125 మైనస్ 8/125. కింద 3 స్క్వేర్ 9/25 మైనస్ 2 స్క్వేర్ 4/25. 27లో 8 పోతే రైట్ 19/125 బై 9 మైనస్ 4 5/25 అంటే 1/5. రైట్. ఓకే రాద్దాం. 19/125 రైట్ నీట్గా రాస్తున్నా ఇంటూ 25/25 అని 25 5 సో ఆన్సర్ 19/5. డౌట్ ఉంది ఏమైనా? క్లియర్? ఎస్. ఎనీ డౌట్? ఇదైనా చేయొచ్చు. దీనికంటే ఇది ఈజీ. ఎందుకు? 3 స్క్వేర్ తెలుసు నా. 3 క్యూబ్ 5 క్యూబ్ 3 స్క్వేర్ 5 స్క్వేర్ తెలుసు. ఈజీగా చేద్దాం. రైట్. లెంతీ లేకోకుండా. క్లియర్? ఎస్. యాజ్ ఇట్ ఈజ్గా ఫాస్ట్గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ రైట్. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ అక్కడ వాల్యూ ఉంది బై కింద ఏ స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ ఇంటూ బి మైనస్ బి ఇంటూ సి మైనస్ సి ఇంటూ ఏ. ఇక్కడ ఎంత ఉంది మనకు? ఏ ఉంది, బి ఉంది, సి లేదు. 3c ఉంది. అందుకు అక్కడ రాయలే. 28 లేదు, 84 ఉంది. ఫార్ములా గుర్తుందో లేదో? రైట్. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బిసి మైనస్ సిఏ. రైట్. సో ఈ మొత్తాన్ని ఈ విధంగా రాయొచ్చు. దీన్ని ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ బై మొత్తం క్యాన్సల్ అయిపోతుంది. మిగిలింది ఎంత? ఏ ప్లస్ బి ప్లస్ సి. అంటే ఆన్సర్ రైట్ 38 ప్లస్ 28 ప్లస్ 34 30 60 80 100. డౌట్ ఉంది ఏమన్నా? ఫార్ములా తెలిసే ఆన్సర్. ఫార్ములా తెలియకపోతే వాటన్నిటిని మల్టిప్లై చేసి చేసుకుంటావు. ఫార్ములా తెలిస్తే చేస్తావు, తెలియకపోతే ఓకే. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బిసి మైనస్ సిఏ. రెండు క్యాన్సిల్ అయిపోతుంది. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఫార్ములా ఇది. ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ నాకు డినామినేటర్ వచ్చేది అంతా. అది క్యాన్సిల్ అయిపోయి ఏ ప్లస్ బి ప్లస్ సి ఉంటుంది. క్లియర్? ఓకే. నెక్స్ట్ ఇక్కడ కొంచెం ఫాస్ట్ చేద్దాం. ఆల్మోస్ట్ 10:30 రైట్. హెల్ప్ చేద్దాం క్వశ్చన్స్ లేదా చూద్దాం. మ్యాక్సిమం హెల్ప్ చేద్దాం. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ బై 9 ఇంటూ ఎక్స్ మైనస్ వై వై మైనస్ జెడ్ జెడ్ మైనస్ ఎక్స్. ఒకసారి పైన అబ్జర్వ్ చేద్దాం. ఎక్స్ మైనస్ వై ప్లస్ వై మైనస్ జెడ్ ప్లస్ జెడ్ మైనస్ ఎక్స్ ఉంది. జెడ్ జెడ్ క్యాన్సల్, వై వై క్యాన్సల్, ఎక్స్ ఎక్స్ క్యాన్సల్ అయిపోతే 0. ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకుంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ అంతా 0 అయింది. ఇప్పుడు ముందు చెప్పిన చూడండి, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఈక్వల్ టు
ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ సంథింగ్ వచ్చింది. ఏ ప్లస్ బి ప్లస్ సి 0, 0 ఇంటూ ఎనీథింగ్. అప్పుడు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఎంత అవుతుంది? 3abc. ఇది సేమ్ అదే ఉంది. ఏ ప్లస్ బి ప్లస్ సి 0 అంటే ఈ పై వాల్యూ ఏమవుతుంది? 3 ఇంటూ ఎక్స్ మైనస్ వై, వై మైనస్ జెడ్, జెడ్ మైనస్ ఎక్స్. కింద డినామినేటర్లో 9 ఇంటూ ఎక్స్ మైనస్ వై, వై మైనస్ జెడ్, జెడ్ మైనస్ ఎక్స్. 3 1s 3 3s 1/3. 1/3. డౌట్ ఉంది అక్కడ? ఎస్, డౌట్ ఉంటే చెప్పండి, రైట్ చూద్దాం. క్లియర్? రైట్, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, కంటిన్యూ చేద్దామా? బ్రేక్ ఏమైనా తీసుకున్నామా? రైట్, చేద్దామా? ఇంకా అరౌండ్ 30 ఏమో ఉన్నాయి. ది హైయెస్ట్ స్కోర్ ఇన్ an innings was 3/11 of the total and the next highest was 3/11 of the remainder. If the scores differed by 9, the total score was. ఒక ఇన్నింగ్స్ లో మొత్తం పరుగులలో 3/11 వంతు గరిష్ట స్కోరు, మిగతా వచ్చిన పరుగులలో 3/11 వంతు తర్వాతి గరిష్ట స్కోరు. అంటే ఈ రెండు గరిష్ట స్కోరులకు మధ్య తేడా 9 అయితే మొత్తం 9 పరుగుల సంఖ్య ఎంత? ఒకసారి ఆప్షన్స్ చెప్పండి, బుక్ లో చెప్పండి. ఆప్షన్స్ తో వేద్దాం ఈజీగా. ఆప్షన్స్ చెప్పండి. 110, 121, 132, 143. ఎస్, ఓకే. ఆల్ ఆర్ డివిజిబుల్ బై 11. ఆల్ ఆర్ డివిజిబుల్ బై 11. రైట్, ఫస్ట్ ది హైయెస్ట్ స్కోర్. ఒక ఇన్నింగ్స్ లో మొత్తం పరుగులో 3/11 వంతు గరిష్ట స్కోరు. అన్ని 11 తో పోతాయి. 11 తో పోతాయి. ఫస్ట్ కేసు తీసుకుందాం. 3/11 of 110 అంటే 11 1s 11 10s ఎన్ని వచ్చినట్లు? 30 మార్క్స్ వచ్చినాయి. రైట్, అయితే మిగతా వచ్చిన పరుగులలో 3/11 వంతు తర్వాత 110లో 30 పోతే ఎంత? 130లో 30 తీసేయి ఎంత? 80 అనేది 11 తో పోదు, కాబట్టి ఇది కాదు ఆప్షన్. మళ్ళీ 3/11 అన్నాడు కదా, సెకండ్ ఆప్షన్ తీసుకుందాం. 3/11 of 121, 11 1s 11 11s 11 into 3 33. సో ఫస్ట్ హైయెస్ట్ ఎన్ని? 33. ఆ 33 మార్క్స్ 33 రన్స్ పోతే మిగిలినవి ఎన్ని? 121లో 33 పోతే రిమైనింగ్ 88. ఎస్, ఈ 88 ఇక్కడ కంప్లీట్ కాలేదు, మొత్తం కంప్లీట్ చేస్తున్నా. దీంట్లో మళ్ళీ 3/11 అంటే 11 1s 11 8s 3 8s 24. ఓకేనా? ఈ డిఫరెన్స్ ఎంత అన్నాడు? రైట్, సరిపోయింది, ఇంకా చేయాల్సిన అవసరం లేదు. ఈక్వేషన్ ప్రకారం రాస్తే 3/11x అంటే 3/11 ఆఫ్ x మైనస్ అంత అవసరమా మనకు టోటల్లో? రైట్, అంత లేకుండా ఆప్షన్ వెరిఫై చేద్దాం. రైట్, ఇక్కడ ఆప్షన్ పల్లే కాబట్టి రైట్ తీసుకుందాం. రైట్, మనకు కావాల్సి ఈజియెస్ట్ వే. ఈ టైప్ ఏదో వచ్చినా కూడా ఆప్షన్స్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ 11తో డివిజిబుల్ కావాలి, అన్ని 11తో డివిజిబుల్ అయినా ఎలిమినేట్ చేయలేకుండా 11తో డివిజన్ చేసి ఫస్ట్ 30 పోతే 80 అనేది అసలు పోదు 11తో, కాబట్టి ఆ ఆప్షన్ ఎలిమినేట్ చేసిన. నెక్స్ట్ ఆప్షన్ తీసుకున్నా వెంటనే తీసుకున్నా, ఓకే 2 వచ్చినాయి. తర్వాత డిఫరెన్స్ ఆల్సో ఈజ్ 9. అన్ని సాటిస్ఫై అయింది. సో గివెన్ ఆన్సర్ మనకు కావాల్సిన ఆన్సర్ 121 రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రాహుల్ owes X rupees, gives 50 rupees note in a payment. He receives the following change: 3x 50 paise coins, 14 10 paise coins, 14 10 paise coins and 4x 5 paise coins. అయితే x is equal to అంటున్నాడు. ఓకే, x రూపాయలు బాకీ పడ్డ రాహుల్, రైట్, x బాకీ పడినాడు. వాడు ఏం చేసినాడు? 50 రూపాయల నోటు చెల్లింపుగా ఇస్తే అతనికి తిరిగి వచ్చిన చిల్లర 50 పైసల బిల్లలు 3x, 10 పైసల బిల్లలు 14 వాడేసినాడు, 5 పైసల బిల్లలు 4x. అయితే ఇప్పుడు x ఎంత? ఆప్షన్స్ అయినా తీసుకో, నార్మల్గానే. సపోజ్ ఆప్షన్ తీసుకుందాం. 12 మూల 36 వచ్చింది ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే. 36 అర్ధ రూపాయలు, 36 50 పైసలు అంటే ఎంత? 18 రూపీస్ ప్లస్ 14 అంటే 1.40, 10 పైసలు, అదేం మారదు. ఇక్కడ 4 into 12 అంటే 48, అంతేనా? 48 5 5 పైసల్లో 48 ఉన్నాయంటే 48 5 240 అంటే 2.4. ఓకేనా? 18 19 21.80 పెట్టినాడు. మనం 12 తీసుకున్నాం కదా, ఆన్సర్ కూడా రావాల్సింది 12 రూపీస్ వాళ్ళు పేయాలి, కాబట్టి కాదు. రైట్, తీసే. ఒకవేళ 16 అనుకుందాం. రైట్, 16 మూల 48, 50 పైసలు అంటే 24 రూపీస్ మనకి వెనక్కి చేంజ్ వచ్చింది. వెనక్కి 24 రూపీస్. తర్వాత ఇక్కడ ఎంత వస్తుంది మనకు? 14 1.4 రూపీస్. ఇక్కడికి వచ్చేసరికి 16 into 4 64 5 64 into 5 320 3 పాయింట్. సో 24
28.6 రూపీస్ మనకి చేంజ్ వచ్చింది. 28.6 రూపీస్ చేంజ్ వచ్చింది. అంటే వాడు పే చేసిందంతా 22.4, రైట్. రెండు యాజ్ ఇట్ ఈస్గా లేదు. వాడు ఎందుకంటే ఎక్స్ రూపీసే బాకీ ఉన్నాడు, రైట్. 50లో 28 పోతే రిమైనింగ్ 18 తీసుకోండి. సపోజ్ 18 తీసుకున్నప్పుడు 18 into 3 54. 50 paise మీన్ 27, రైట్. 14 10s 1.4. 18 4s 72 into 5 మీన్ 3.6. ఎగ్జాక్ట్గా వాల్యూ వచ్చింది. 27, 28, 31, 32 పోతే మిగిలింది కూడా 18. 50లో అయినా 18 రూపాయలు బాకీ ఉన్నాడు, రైట్. ఓకే, ఇది జనరల్గా వెరిఫికేషన్కి చెప్పిన. సో మనం ఫాస్ట్ ఏం చేస్తామంటే, రైట్, ఇక్కడ 50 పైస్ కాబట్టి ఖచ్చితంగా వాడి డినామినేషన్ ఎక్స్ వాల్యూ ఈ విధంగా ఉంది ఈవెన్ నెంబర్స్లో. అంటే ఖచ్చితంగా ఏమండాలి, డెసిమల్స్ రాకూడదు, యాడ్ చేయడం అంతా ఉండదు. 10 పైస్ అంటే 1.4. ఖచ్చితంగా ఇదేమండాలి 6 రావాలి. ఖచ్చితంగా ఏం రావాలి 6 రావాలి మల్టిప్లై చేస్తే. 4 into 5 20. 20తో మల్టిప్లై చేసినప్పుడు 6 వచ్చేది. 22 జా 40 కాదు, 26 జా 120 కాదు, 28 జా 60 160. 6 వస్తూ ఉంది అంటే ఇది ఆన్సర్. అది మన టెక్నిక్, అర్థమైనా. 4 into 5 20 ఉంది. 20 into ఎంత చేస్తే 60 పైస్ వస్తుంది అనేది మన కాన్సెప్ట్. ఆ కేసు కోసం అంతే. ఇట్లా ఏది అందరూ చేస్తారు. ఆ కాన్సెప్ట్ చేసినప్పుడు మనకేమవుతుంది, వెరీ షార్ట్ టైంలో ఆన్సర్ వస్తుంది, రైట్. ఈక్వేషన్ రాసి ఏం రాస్తారు, ఒకవేళ ఈక్వేషన్ జస్ట్ చెప్తా, సాల్వ్ చేయను. వాడు ఎక్స్ రూపాయలు బాకీ ఉన్నాడు, రైట్. 50 రూపీస్లో ఎక్స్ రూపాయలు తీసేసినాడు, ఈక్వల్స్ టు, రైట్, 3x into 50 పైస్ అంటే 1/2 ప్లస్ 14 into 10 పైస్ కాయిన్స్. 14 into 10 పైస్ అంటే 1/10, 100/10, సరే, ఓకే, 1/10 ప్లస్ 4x into 1/5 పైస్ అంటే 20, 5/100 రాస్తాం. దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఈక్వేషన్లో ఎక్స్ వాల్యూ వస్తుంది, రైట్. డౌట్ ఉంది ఏమైనా, రైట్, క్లియర్. నెక్స్ట్, రైట్, టోటల్ క్వశ్చన్స్ ఎన్ని, 240, 238, 28 చూద్దాం, రైట్. 28 questions. David gets on the elevator at the 11th floor of a building and rides up at the rate of 57 floors per minute. At the same time, Albert gets on an elevator at the 51st floor of the same building and rides down at the rate of 63 floors per minute. If they continue traveling at this rate, then at which floor will their paths cross? Right. డేవిడ్ ఒక భవనం ఎలివేటర్లో 11వ అంతస్తులో ఎక్కి నిమిషానికి 57 అంతస్తుల రేటుతో పైకి వెళ్తున్నాడు. అదే సమయంలో భవనంలోని 51వ అంతస్తులో ఎలివేటర్ ఎక్కిన ఆల్బర్ట్ నిమిషానికి 63 అంతస్తుల రేటుతో కిందికి వస్తున్నాడు. అదే రేటులలో వారిద్దరూ వెళ్తున్నప్పుడు ఏ అంతస్తుల మార్గాలలో కలుస్తాయి అనే క్వశ్చన్, రైట్. డేవిడ్ 11th ఫ్లోర్లో ఉన్నాడు, పైకి పోతున్నాడు, అంతేనా, రైట్. సో ఇక్కడ ఈ విధంగా రాద్దాం. డేవిడ్ 11th ఫ్లోర్లో ఉన్నాడు, పైకి పోతున్నాడు. ఇంకొకటి పేరు ఏమి ఇచ్చినాడు, ఆల్బర్ట్ ఎక్కడున్నాడు, 51వ ఫ్లోర్లో ఉన్నాడు, కిందికి వస్తున్నాడు. వీడి స్పీడ్ ఏమో 57, వాడి స్పీడ్ ఏమో 63. వీడి ఫీజు 57, వీడి వచ్చేసరికి 63. రేషియో, వీడు 19 ఫ్లోర్లు పైకి పోతే వీడు 21 ఫ్లోర్స్ కిందికి వస్తాడు. సపోజ్ 11 నుండి 19 పైకి పోతే ఎక్కడ ఉంటాడు, 30 దగ్గర ఉంటాడు. 51లో 21 పోతే ఎక్కడికి వస్తాడు, 30 దగ్గరికి వస్తాడు. ఇద్దరు ఎక్కడ క్రాస్ అవుతున్నారు, 30th ఫ్లోర్. సింపుల్, రైట్, క్లియరా. వీడు 57 ఫ్లోర్లు పైకి పోతే వాడు 63 ఫ్లోర్లు కిందికి వస్తాడు. వీడు 19 ఫ్లోర్లు పైకి పోతే వాడు 21 ఫ్లోర్లు కిందికి వస్తాడు. 51లో వీడు 21 ఫ్లోర్లు పోతే 30 దగ్గరికి వస్తాడు. వీడు 19 ఎక్కితే 30 దగ్గరికి. ఇద్దరు క్రాస్ అయ్యేది అక్కడ 30th ఫ్లోర్ దగ్గర ఇద్దరు క్రాస్ అవుతారు, రైట్. ఓకే, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చదివి నీట్గా ఆన్సర్ రాసుకుంటాం. నెక్స్ట్, n నెంబర్ ఆఫ్ పర్సన్స్ డిసైడెడ్ టు రైజ్ 3 lakhs by equal contributions from each. Had they contributed 50 rupees each extra, the contribution would have been 3.25 lakhs. How many persons are there? Easy answer. చెప్పండి ఓవరాల్గా. n మంది వ్యక్తులు 3 లక్షల రూపాయల ధనాన్ని సమాన వాటాలలో సమకూర్చుకున్నారు. ఒక్కొక్కరు 50 రూపాయలు అధికంగా ఇస్తే తమ షేరుకు చేర్చినట్లయితే మొత్తం సమకూరింది 3.25 లక్షలు. అయితే n విలువ ఎంత, అంటే ఎంతమంది ఉన్నారు అనే క్వశ్చన్. ముందు 3 లక్షలు ఉంది, ఇప్పుడు ఎంత వచ్చింది, 3.25 లక్షలు, అంటే 3,25,000. ఎక్స్ట్రా ఎంత వచ్చింది, 25,000. ఒక్కొక్కరు ఎంత ఇచ్చినారు ఎక్స్ట్రా, అంటే ఎంతమంది ఉన్నారు,
రైట్. దానికోసం మనం ఈక్వేషన్ రాయాలన్నా ఎన్ ఇంటూ ఎక్స్, రైట్, ప్లస్ మళ్ళీ ఎన్ ఇంటూ ఎక్స్ ప్లస్ 50, 50 రూపాయలు ఎక్స్ట్రా. ఆ డిఫరెన్స్ ఎంత 25, అవసరం లేదు. డైరెక్ట్ 3,25,000 ఎక్స్ట్రా వచ్చింది. ఆ 25,000 ఇచ్చింది ఒక్కొక్కటి ఎంత, 50 మంది. ఎంతమంది ఉన్నారు? 500 మంది. ఎన్ ఎంత అంటే 500. నన్ ఆఫ్ దిస్ ఆప్షన్స్, రైట్. ఆప్షన్స్ కాన్ డిటర్మిన్ గా నన్ ఆఫ్ దిస్, రైట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. డౌట్ ఉంటే అడగండి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ సార్. ఫ్రీ నోట్బుక్స్ వర్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ఈక్వల్లీ అమాంగ్ ఏ చిల్డ్రన్ ఆఫ్ క్లాస్. బాగా చూడండి. ఫ్రీ నోట్బుక్స్ వర్ డిస్ట్రిబ్యూటెడ్ ఈక్వల్లీ అమాంగ్ ఏ చిల్డ్రన్ ఆఫ్ క్లాస్. ఒక క్లాస్ లో పిల్లలందరికీ సమానంగా పుస్తకాలు పంపిణీ చేశారు. ది నెంబర్ ఆఫ్ నోట్బుక్స్ ఈచ్ చైల్డ్ గాట్ వాజ్ 1/8 ఆఫ్ ది నెంబర్ ఆఫ్ చిల్డ్రన్. పిల్లలు ఎంతమంది ఉన్నారో వాళ్ళలో 1/8 వంతు ఒక్కొక్కడికి. పిల్లలు 16 ఉంటే 1/8 అంటే ఎంత? 2. ఒక్కొక్కరికి 2 వచ్చినట్టు. అట్లా కంపల్సరీ, రైట్. 8 మల్టిపుల్లే. ఎంతమంది ఉన్నారో వాళ్ళలో ఒక్కొక్కరికి 1/8 బుక్స్ వచ్చినాయి, రైట్. 1/8 వంతు వచ్చింది పిల్లల సంఖ్యలో. హ్యాడ్ ది నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ హ్యాడ్ బీన్ హాఫ్. ఒకవేళ పిల్లలను హాఫ్ చేస్తే, రైట్, పిల్లల్ని హాఫ్ చేస్తే ఈచ్ చైల్డ్ వుడ్ హ్యావ్ గాట్, రైట్, 16 నోట్బుక్స్ అన్నాడు. ఇంకా ఆటోమేటిక్ అవుతుంది. తగ్గించి సగం మందికి చేస్తే 16, ముందు ఎన్ని వచ్చినట్లు 8. సగం మందికి చేస్తే 16, ముందు ఎన్ని వచ్చినట్లు ఒక్కొక్కరికి 8, రైట్. ఒక్కొక్కరికి ఈచ్ గాట్ 8 రాయొచ్చు డైరెక్ట్. ఒరిజినల్గా ఒక్కొక్కరికి ఎన్ని వచ్చినాయి? 8 బుక్స్. ఎంత వస్తాయి అన్నాడు? 1/8 అన్నాడు. 1/8 వచ్చేసి 8 అయితే టోటల్ ఎన్ని? 8 8s అంటే మొత్తం ఎంతమంది ఉన్నారు? 64 పిల్లలు ఉన్నారు. మొత్తం ఎన్ని బుక్స్ ఉన్నాయి? ఒక్కొక్కరికి 8 వచ్చినాయి. 64 మంది ఉన్నారు. టోటల్ ఎంత? 64 × 8, 512. క్వశ్చన్ అర్థమైందా? క్వశ్చన్ రిసీవింగ్ బాగుంటే ఈజీగా అర్థమవుతుంది. ఆ క్వశ్చన్ చదువుతా. ఉచిత నోట్బుక్లు పంపిణీ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి వచ్చిన నోటు పుస్తకాల సంఖ్య పిల్లల సంఖ్యలో 1/8 వంతు. పిల్లలు సగం మంది అయితే ప్రతి పిల్లవానికి 16 వస్తాయి. సగం మంది అయితే బుక్స్ ఏమైతే డబల్ అవుతాయి. అదే ఒరిజినల్ పోయినప్పుడు ఏమైతే బుక్స్ సగమే వస్తాయి. సగం మందికి 16 వచ్చినాయి. మొత్తం ఉన్నప్పుడు 8 వస్తాయి. మొత్తం ఉన్నప్పుడు ఒక్కొక్కరికి 8 వచ్చినాయి. 8 వచ్చినాయి. ఆ 8 ఏమన్నాడు? పిల్లల్లో 1/8 ఉన్నారన్నాడు. అప్పుడు పిల్లలు ఎంతమంది అంటే 8 × 1/8, సరే 8 × 8, 64 మెంబర్స్. 64 పిల్లలు ఉన్నారు. ఒక్కొక్కరికి 8 వచ్చినాయి. మొత్తం ఎన్ని బుక్స్ ఉన్నాయి? 512. క్లియరా? రైట్. ఏ క్లాస్ రూమ్ హ్యాస్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్. 8 girls left to play coco, leaving twice as many boys as girls in the classroom. What was the total number of girls and boys present initially? ఒక క్లాస్ గదిలో ఉన్న బాలికల సంఖ్య సమానం. బాయ్స్ అండ్ గర్ల్స్ ఈక్వల్ అన్నాడు. 8 మంది బాలికలు ఖోఖో ఆడడానికి పోగా, 8 మంది బాలికలు, గర్ల్స్ 8 మంది బయటికి పోతే, రైట్, బాలికలు పోగా మిగిలిన బాలికలు రెట్టింపు సంఖ్యలో బాలురు. వీళ్ళకి డబల్ చేస్తే బాయ్స్ ఉన్నారు. అయితే హాజరైంది ఎంత? సరే, B = G బాగానే ఉంది. కింద B = ఏమన్నా రాస్తావు? 2G మైనస్, అంతేనా? 2G మైనస్ 16 రాస్తావు. రైట్. B = G కాబట్టి G = 2G మైనస్ 16. G = ఎంత వస్తుంది? గర్ల్స్ ఎంతమంది? 16. అడిగింది క్వశ్చన్ ఏంది? బాలికల మొత్తం గర్ల్స్ 16, బాయ్స్ ఆల్సో 16, టోటల్ 16 + 16 32. ఏమన్నా డౌట్ ఉందా? వెరీ సింపుల్ క్వశ్చన్. దానికి ఈక్వేషన్ రాయడమే మనం టైం వేస్ట్. వెరీ సింపుల్. దానికి ఈక్వేషన్ రాయడం కూడా మన టైం ఓవరాల్గా చేసుకో. ఆఫ్టర్ డిస్ట్రిబ్యూటింగ్ ది స్వీట్స్ ఈక్వల్లీ అమాంగ్ 25 చిల్డ్రన్, 8 స్వీట్స్ రిమైన్. రైట్. కొన్ని స్వీట్లను 25 మందికి సమాన వాటాలలో పంచగా 8 స్వీట్లు మిగిలాయి. అదే 28 పిల్లలు ఉన్నట్లయితే సమాన వాటాలలో పంచగా మిగిలిన స్వీట్లు 32 అవుతాయి. మొత్తం స్వీట్ల సంఖ్య ఎంత? హ్యాడ్ ది నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ బీన్ 28, 22 స్వీట్స్ వుడ్ హ్యావ్ బీన్ లెఫ్ట్ ఆఫ్టర్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటింగ్. వాట్ వాజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్? ఒకటైతే క్లియర్. 25 ఉంటే 8 రిమైండర్ అన్నాడు. 25తో డివిజన్ చేస్తే లాస్ట్లో వచ్చేది ఏంటంటే 0 0. డివిజిబుల్ కావాలంటే 50, 75, 25, అంతేనా? సో అంటే 25, 8, 33 ఉండాలి యూనిట్స్ ప్లస్. 28 అనేది ఎప్పుడు ఉండదు, రైట్. అంటేనే అప్పుడే మనకు రిమైండర్ 8 వస్తుంది. అర్థమైందా? 48ని డివిజన్ చేసినా కూడా 25 × 25 పోతే 23 కాదు. 25 × 25 అయితే 3 వస్తుంది. మనకు రావాల్సినంత 8. 25 × 2 = 50, రిమైండర్ 8. ఎస్, పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్, హ్యాడ్ ది స్వీట్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ 28.
28 మంది ఉంటే ఎన్ని మిగలాలి అది చెక్ చేద్దాం. 28తో డివిజన్ చేయండి. 28 మంది 28 పోతే 78, 28 2 56, 78లో 56 పోతే రిమైండర్ సాటిస్ఫై. రైట్. ఇంగ్లీష్లో తెలుగులో తప్పు పడింది చూడండి. 32 ఉంది, తెలుగులో 22 చేంజ్ చేసుకోండి. ప్లస్ ఆన్సర్ ఎంత 350. అర్థమైందా క్వశ్చన్? 25తో డివిజన్ చేస్తే రిమైండర్ 8 రావాలి. 28తో డివిజన్ చేస్తే రిమైండర్ అదే మనం చెక్ చేసి ఆప్షన్ పెడతాం. రైట్, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. డౌట్ ఏమన్నా ఉందా? ఓకే. In a regular week, there are 5 working days, and for each day, the working hours are 8. A man gets 2.40 rupees per hour for regular work and 3.20 rupees per hour for overtime. If he earns 432 rupees in 4 weeks, then how many hours does he work for? వారంలో 5 రోజులలో పని చేసే క్రమం ఉన్న ఒక చోట రోజుకు 8 గంటల పని ఉంటుంది. రైట్. యాక్చువల్గా డైలీ రైట్ 5 వర్కింగ్ డేస్, డైలీ 8 అవర్స్. 5 into 8 ఎన్ని అవర్స్ వర్క్? 40 అవర్స్. యాక్చువల్గా 1 వీక్ వర్క్ చేయాల్సిందాడు. వర్కింగ్ దెర్ ఆర్ వర్కింగ్ 5 వర్కింగ్ డేస్, రైట్, అండ్ ఫర్ ఈచ్ డే వర్కింగ్ అవర్స్ ఆర్ 8 అన్నారు. ఏ మ్యాన్ గెట్స్ 2.4 రూపీస్ పర్ అవర్, గంటకు 2.4 ఫర్ రెగ్యులర్ వీక్ అండ్ 3.2 ఫర్ ఓవర్ టైం. సో 2.4 అవర్స్ వచ్చేసి 8 అవర్స్కు, ఓకేనా? ఎక్స్ట్రా అవర్స్ చేస్తే అంత 3.2 రూపీస్, 8 కంటే ఎక్కువ చేస్తే ఓవర్ టైం చేస్తే. అయితే ఇన్ 4 వీక్స్ 4 వారాలకు వాడికి వచ్చిందంత 432. 4 వారాలకు వర్కింగ్ డేస్ ఎన్ని? 20. 4 into 5 20 వర్కింగ్ డేస్. సో ఎగ్జాక్ట్గా 20 వర్కింగ్ డేస్ అయినా చేసింది. 20 వర్కింగ్ డేస్. 20 వర్కింగ్ డేస్ చేసినప్పుడు 20 into 2.4, రైట్, ఇంటూ డైలీ 8. సో 28 160, 160 into 2.4 చేస్తే 0, 16 4s 160 into 2.4, 64 64 30, 384 వచ్చింది. దానికి డౌట్ ఉంది. 384 రూపీస్ వచ్చింది. యాక్చువల్గా వానికి టోటల్ ఎంత వచ్చింది అన్నాడు? 432. ఇప్పుడు ఓవర్ టైంకి ఎంత వచ్చిందో చూద్దాం. ఓవర్ టైంకు ఎంత వచ్చిందో చూద్దాం. సో 432 రూపీస్ మైనస్ 384, రిమైనింగ్ ఎంత? రైట్, ఇక్కడ 16 48 మనకు వచ్చింది. రైట్, అక్కడ కంప్లీట్. అయితే అతడు పని చేసిన గంటలు ఎన్ని అనేది మొత్తం, అతడు పని చేసిన గంటలు ఎన్ని అంటున్నాడు. ఈ 48 రావాలంటే గంటకెంత? 3.2 వేద్దామా? 48 by 3.2 ఎన్ని గంటలు చేసి ఉంటాడు? 480 by 32, 32 1s 5s. ఓవర్ టైం ఎంత చేసినాడు? 15 గంటలు ఎక్స్ట్రా చేసినాడు. ఇప్పుడు 20 into 8, ఇక్కడ ఎన్ని అవర్స్ చేసినాడు? 160 అవర్స్ నార్మల్గా చేసినాడు. ఎక్స్ట్రా 15 గంటలు, టోటల్ ఎన్ని అవర్స్? 175 అవర్స్. రైట్. క్వశ్చన్ మనం రిసీవింగ్ చూడండి ఏ విధంగా తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. 20 వర్కింగ్ డేస్ అనేది క్లియర్ ఉంది. 20 రోజులకు 204 రూపాయలతో రోజుకి 8 గంటలు అయితే ఎంత అవుతుంది క్యాలిక్యులేట్ చేస్తే సమ్ వచ్చింది. ఆ డిఫరెన్స్ ఓవర్ టైం వరకు. ఓవర్ టైంకు గంటకి 3 రూపాయల 20 పైసలు. ఎన్ని గంటలు చేసినాడు? 15 గంటలు. 20 days into 8 అంటే 160 అవర్స్ ఆల్రెడీ చేసినాడు. ఓవర్ టైం 15, టోటల్ 160 + 15. రైట్, రాసుకోండి. 175 అవర్స్ టోటల్ వర్కింగ్ అవర్స్. ఎస్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. రైట్, అయిపోయినా? A sum of 312 rupees was divided among 100 boys and girls in such a way that each boy gets 3.6 rupees and each girl gets 2.4 rupees. The number of girls అంటున్నాడు. రైట్, ఓకే. 312 రూపాయలు, రైట్, 100 మంది బాలికలకు పంచితే ప్రతి 100 మందికి ప్రతి బాలుడికి 3.6, ప్రతి బాలికకు 2.4, 2.4 రూపాయల చొప్పున పంచితే 312 రూపాయలను పంచితే మొత్తం బాలికల సంఖ్య ఎంత? నెంబర్ ఆఫ్ వేస్ ఉన్నాయి. మిక్చర్ అలిగేషన్ చేద్దాం కొంచెం ఈజీగా. మొత్తం 100 మంది బాయ్స్ అనుకుందాం. 100 మంది ఒక్కొక్కరికి ఎంత వస్తుంది? 3.6 అంటే ఎంత వస్తుంది? టోటల్ 360 రూపాయలు రావాలి. మొత్తం 100 మంది గర్ల్స్ అనుకుందాం. 2.4 into 100 అంటే ఎంత అవుతుంది? కానీ వచ్చిందంత మొత్తం డబ్బులు ఉండేదంత మన దగ్గర. మిక్చర్ అలిగేషన్. 360లో 312 పోతే 48, 312లో 240 పోతే 60 + 72, రైట్.
24 2s 24 3s. రేషియో ఎంత? ఇంకా ఆన్సర్ ఈజీగా చెప్పచ్చు. 3:2 అనేది బాయ్స్ టు గర్ల్స్ రేషియో. టోటల్ మనకి కావాల్సింది బాలికల సంఖ్య. గర్ల్స్ ఎంత? 2 పార్ట్స్, టోటల్ 5 పార్ట్స్లో 2/5 × 100. మొత్తం 100 మంది అన్నాడు కదా, గర్ల్స్ 40 బాయ్స్ కదా. 5కి 100 అయితే 2కి ఎంతమంది? 5కి 100 అయితే 2కి ఎంతమంది? సింపుల్. మిక్చర్ అలిగేషన్ చేస్తున్నా. ఎట్లా చేస్తున్నా? ఉండే 100 మంది గర్ల్సే, ఉండే 100 మంది బాయ్సే అనుకుంటే ఒక వాల్యూ వస్తుంది. కానీ మిక్స్ చేయడం వల్ల ఒక వాల్యూ వచ్చింది, దాన్ని బట్టి చేస్తాం. రైట్. మిక్చర్ అలిగేషన్ ఈ చాప్టర్ సపరేట్గా డిస్కస్ చేస్తాం. మిక్చర్ అలిగేషన్ అక్కడ కూడా మనం ఇంకా ఓవరాల్గా మొత్తం అన్ని మోడల్స్ ఎక్కువ ఉంటాయి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకేనా? రైట్. నెక్స్ట్, ఈచ్ బాయ్ కాంట్రిబ్యూటెడ్ రూపీస్ ఈక్వల్ టు ది నెంబర్ ఆఫ్ గర్ల్స్. అంటే అర్థం, ఒక 60 మంది అండ్ ఈచ్ గర్ల్ సమానంగా రూపాయలను, బాలుల సంఖ్యతో సమానంగా రూపాయలను విరాళంగా. బాయ్స్ గర్ల్స్ బీజీ ఉన్నారు. బాయ్స్ ఇంటూ గర్ల్స్ ప్లస్ గర్ల్స్ ఇంటూ బాయ్స్ ఈ విధంగా ఇచ్చినారు. అయితే మొత్తం టోటల్ సమ్ ఎంత వచ్చిందంటే టోటల్ కాంట్రిబ్యూషన్ 1600. అంటే 2 ఇంటూ బీజీ ఈక్వల్ 1600. రైట్. 2 1s 2 4 2 800. బాయ్స్ ఇంటూ గర్ల్స్ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 800. ఆల్రెడీ ఇంకోటి ఇచ్చినాడు. మొత్తం బాయ్స్ ప్లస్ గర్ల్స్ ఎంత? మొత్తం ఎంతమంది ఉన్నారు? 60 మంది. అది కూడా ఇచ్చేసినాడు. సమ్ చేస్తే 60 రావాలి, మల్టిప్లై చేసి 800 రావాలంటే 40, 20. ఇది వరకు చెప్తాం మనం 40, 20. అయితే గర్ల్స్ 20నా బాయ్స్ 20నా అనేది చెప్పలేం. అందుకు ఆన్సర్ డేటా అయినా మనం చెప్తాం ఆన్సర్, కాకపోతే ఎవరు ఎన్ని అనేది డిసైడ్ చేయలేం అంతే. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ వర్కర్ మే క్లెయిమ్ 1.50 rupees for each kilometer which he travels by taxi and 50 paise for each kilometer he drives his own car. In a week he claimed 50 rupees for traveling 80 kilometers. How many kilometers did he travel by taxi? Yes, direct చేసుకోవచ్చు. సేమ్ మిక్సర్ అలిగేషన్ చేద్దాం. సపోజ్ 1.5 rupees for each kilometer అన్నాడు. రైట్. 1.5 rupees per kilometer. ఇంకోటి ఏమన్నాడు? అది ట్యాక్సీలో పోతే, అదే వాడు ఓన్ డ్రైవ్ చేసుకుంటే 50 paise per kilometer. వాడు ఒక్కడే ఓన్ చేసుకుంటే 50 paise పడుతుంది అంటున్నాడు. అయితే ఇఫ్ ఇన్ వీక్ హీ క్లెయిమ్డ్ 50 rupees ఫర్ 80 kilometers. 80 కిలోమీటర్లకు 50 పైసలు అంటే సరే 80 కిలోమీటర్లకు 50 రూపాయలు అంటే 50/80 ఎంత? 1.6 rupees చెల్లించినాడు. అంతేనా? 1.6. అన్నిటిని పైసల్లోకి మారుస్తా. ఇక్కడ 150, 160, 50. 160లో 50 పోతే ఎంత? 110. రైట్. ఓకే. మిక్చర్ అలిగేషన్ చేయలేం, రెండింటి మధ్యలో ఉంటే చేస్తాం. రైట్. రెండింటి మధ్యలో లేదు కదా, ఎక్కువ ఉంది కాబట్టి ఒక దాంట్లో ఎక్కువ ఒక దాంట్లో తక్కువ పోయినాడు. నార్మల్ చేద్దాం. రైట్. 1.5 rupees ఇంటూ ఎక్స్. రైట్. ప్లస్ 0.5 ఇంటూ 80 మైనస్ ఎక్స్. టోటల్ ట్రావెల్ చేసింది ఎంత అంటే ఎక్స్ కిలోమీటర్స్కి 1.5 అయితే మిగిలిన 80 మైనస్ ఎక్స్ కిలోమీటర్స్కు ఈ టోటల్ ఎంత వచ్చింది అన్నాడు? 50 rupees వచ్చింది. 1.5x ప్లస్ 0.5 ఇంటూ 8 40 మైనస్ 0.5x ఈక్వల్స్ టు 50. సో 1.5 మైనస్ 0.5 మీన్స్ x ఈక్వల్ టు 50 మైనస్ 40 ఎంత? 10. ఎక్స్ అనేది 10. ఏది ఎక్స్ అనేది మనం తీసుకునేది క్లెయిమ్ ఫర్ హీ ట్రావెల్స్ ట్యాక్సీ. ట్యాక్సీలో పోయింది 10 kilometers. వాడేది కూడా ట్యాక్సీ. వాడు ఓన్గా డ్రైవ్ చేసిందంత 40 kilometers. ఓకే. క్లియర్. సో ఈక్వేషన్ రాసి ఈక్వేషన్ బేస్ చేసుకొని సాల్వ్ చేస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ an examination a student scores 4 marks for every correct answer and loses 1 mark for every wrong answer. If he attempts in all 60 questions and secures 130 marks, the number of questions he attempts correctly. Right. జనరల్ వెరిఫై చేయొచ్చు నార్మల్గా. ఒక పరీక్షలో విద్యార్థి రాసిన ప్రతి సరైన జవాబుకు 4 మార్కులు పొందుతూ ప్రతి తప్పు జవాబుకు 1 మార్కు కోల్పోతాడు. మొత్తం మీద 60 ప్రశ్నలు ప్రయత్నించి 130 మార్కులు సంపాదిస్తే వాడు సరైన జవాబులు రాసిన ప్రశ్నల సంఖ్య ఎంత? రైట్. అన్నీ కరెక్ట్ పెట్టాను అనుకుందాం. 60 × 4 ఎన్ని వస్తాయి? 240 వస్తాయి. టోటల్ క్వశ్చన్స్ 60 అన్నాడు కదా. అన్నీ తప్పు పెడితే 60 × -1 ఎంత వస్తాయి? -60. మొత్తం మీద ఎంత వచ్చినాయి అన్నాడు? రైట్. 130 వాడు వచ్చింది. అయితే సో ఈ రేషియో ఎంత? ఈ రేషియో ఎంత? అంతేనా వాడికి కావాల్సింది? రైట్.
రైట్. ఇక్కడేమో యాక్చువల్గా 60 మార్కులు పోతాయి. రైట్. 260కి 60, 240, రైట్, మధ్యలో 130 వస్తుంది. 240లో 130 పోతే ఎంత? 110. 1 రైట్. 130లో 130 మైనస్ ఆఫ్ -60 ఇక్కడ. 130 మైనస్ ఆఫ్ -60 అంటే ఎంత అవుతుంది? 190 ప్లస్ 60 అవుతుంది. 0 0 క్యాన్సల్. 19:11. 19:11 అంటే టోటల్ 30కి 60 అయితే కరెక్ట్ అయినటివి ఎన్ని అంటే మనకు కావాల్సింది సరైన జవాబులు కరెక్ట్ అన్ని 19 పార్ట్స్. 19 × 2 38. అన్ని తప్పు అనుకుంటాం, అన్ని కరెక్ట్ అనుకుంటాం, వెరిఫై చేసుకుంటాం. లేదు ఈ మెథడ్ ఎందుకంటే ఆప్షన్ వెరిఫై ఇవ్వండి, ఈజీ కేస్. ఖచ్చితంగా అయితే ఆడ్ నెంబర్ ఉండదు, ఈవెన్ నెంబరే ఉంటుంది డెఫినెట్గా. ఈవెన్ నెంబర్ కేసు చూసుకుందాం. 38. సో 38 కరెక్ట్ అనుకుంటే 38 × 4 ఎంత? 152. ఒకటి తక్కువ అనుకుంటే 38 × -1 ఎంత అవుతుంది మనకు? సరే 38 పోతే ఇంకా రిమైనింగ్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి? 38 × 4 152. రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి? 22 × -1 22. 152లో 122 పోతే ఎంత? 130. ఎనఫ్, మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చింది. ఎస్. సో ఇది మనం కేసు చేసుకుంటాం. మిక్చర్ ఎలిగేషన్ ఆర్ ఆప్షన్ వెరిఫికేషన్ ఏది చేసినా బెటర్. క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్.